ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో 4 అధికారుల పర్యవేక్షణ మధ్య కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో భాగంగా ఈరోజు హన్మకొండ నగరంలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఉన్నాం. ప్రస్తుతం ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వేసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా 11,900 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 72 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం ఉదయం నుంచి చూస్తుంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. దాదాపు 19 మంది అభ్యర్థులు ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ పోటీలో నిలవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చేసి తమ ఓటింగ్ సరళి ఎలా ఉంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ గారు ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతుంది? చాలా బాగా నడుస్తుంది. ఒక బలమైన వాదం ఉంది, బలమైన అభ్యర్థులు. చాలా బాగా మా ఉపాధ్యాయులు, అధ్యాపకులంతా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా పోలింగ్ కూడా మంచిగా జరుగుతుంది. చాలా హ్యాపీ. పనిచేసినాం, కష్టపడ్డాను. అందరికీ ఒక ఫోన్ కాల్తో పనిచేసినటువంటి వ్యక్తిని. ఇది ఉపాధ్యాయులందరూ గ్రహించారు. మరి ఇప్పటి వరకు వారు పూల రవీందర్ 200 మండలాల్లో ఈ రాష్ట్రం మొత్తంలో కూడా పరిచయమైనటువంటి వ్యక్తి. అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తాడు అనేటటువంటిది ఉపాధ్యాయుల్లో బాగా ఒక బలమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే మరి బహుజన వాదంతో వెళ్తూ ఉన్నాను నేను. ఈ బీసీ బిడ్డలు, బహుజన బిడ్డలు అందరూ మా బీసీ బిడ్డ, మా బహుజన బిడ్డ గెలిపించుకోవాలని చెప్పి, ఈ గెలుపు ఒక రాజకీయ మలుపు కాబోతుంది. కాబట్టి మా పిల్లల భవిష్యత్తు కొరకు ఈ ఎన్నిక మేము ఖచ్చితంగా పూల రవీందర్ని గెలిపించుకుంటామని చెప్పి చాలా ముందు వరుసలో ఉండి ఓట్లు వేస్తూ ఉన్నారు. చాలా సంతోషం, ఫుల్ హ్యాపీ ఉంది. చాలా చక్కగా పోలింగ్ అవుతూ ఉంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే బీసీ నినాదంతో ఇద్దరు అంటే ఇటు పూల రవీందర్తో పాటుగా సుందర్ రాజు కూడా ఇదే నినాదంతోనైతే బరిలో నిల్చోవడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం అయితే కొనసాగుతుంది. దాదాపు 70 మండలాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కోసం అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 600 మంది పోలింగ్ సిబ్బంది అయితే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో పలిమెల మండలం అప్పాజిపేట గ్రామంలో ఒకే ఒక టీచర్ ఓటు ఉండడంతో అక్కడ పోలింగ్ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం 7 సిబ్బందిని కూడా అధికారులు కేటాయించడం జరిగింది. ఆ ఒక్క ఓటర్ కోసం అయితే అలా జరుగుతుంది. మరో ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే కరీంనగర్ నుంచి కలిసినటువంటి 3 మండలాల్లో పట్టభద్రుల ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలో మాత్రం పట్టభద్రుల ఎన్నికలతో పాటుగా టీచర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HM TV.